ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మార్కాపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి క్వింటాకు 2400 మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఇదే సందర్భంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా వేరుగా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ దేవెండ్ల శ్రీనివాస్, మార్కాపురం నియోజకవర్గ కార్యదర్శి పి కొండయ్య, సిపిఐ సీనియర్ నాయకులు అందే నరసయ్య, ఇక ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్కే కాసిం, నాయకులు కేశవరావు, శంకర్రావు, నాగయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవెండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 13 జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు తెలిపారు. మార్చి చివరి నాటి నుంచే పంట మార్కెట్లోకి వస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు 2400 మద్దతు ధర అమలులో ఆలస్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు క్వింటాకు 700 నుంచి 800 వరకు నష్టపోతున్నారని, వ్యాపారస్తులకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తక్షణ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మొక్కజొన్నకు పూర్తి మద్దతు ధర చెల్లించాలని, ఇప్పటికే తక్కువ ధరలకు అమ్ముకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు కొనుగోలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.